కాశీ లేదా వారణాసి భారతదేశపు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ నగరానికి ఏడాదికి లక్షలాది మంది భక్తులు శివుని దర్శనానికి వస్తుంటారు. సాధారణంగా భక్తులు కొద్ది ప్రాచుర్యం ఉన్న దేవాలయాలకే పరిమితమవుతారు. కానీ ఈ పవిత్ర పట్టణంలో అనేక అరుదైన తక్కువ మందికే తెలిసిన ఆలయాలున్నాయి. వాటిలో కొన్ని విశిష్టమైన భక్తులకు మనశ్శాంతి కలిగించే స్థలాలు. ఈ రోజు అలాంటి కొన్ని విశేష ఆలయాలను పరిచయం చేసుకుందాం. పితామహేశ్వర శివలింగం. ఈ శక్తివంతమైన శివలింగం షీట్ల వీధిలో భూమికి 40 అడుగుల లోతులో ఉంది. దీనిని చూడాలంటే కేవలం ఓ చిన్న ద్వారం ద్వారా వెళ్లాలి. భక్తులు ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఇది అతి అరుదైన భూగర్భ శైవ క్షేత్రంగా భావించబడుతుంది. కాశీరాజ్ కాళీ ఆలయం. గోడోలియా చౌక్ సమీపంలో ఉన్న ఈ ఆలయం సులభంగా చేరదగిన చోట ఉన్నప్పటికీ చాలా మంది పర్యాటకులకు ఇది కనబడదు. ఒక మంచి గైడ్ తో కలిసి వెళ్లటం వల్ల మీరు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. బాబా కీనారాం మందిర్. రవీంద్రపురిలో ఉన్న ఈ ఆలయం అఘోరీ సంప్రదాయానికి చెందిన పవిత్ర స్థలం. ఎక్కువ రద్దీ లేకుండా ప్రశాంతత కోరుకునే భక్తుల కోసం ఇదొక ఆధ్యాత్మిక స్వర్గధామం వంటిది. చింతామణి మహాదేవ్ మందిర్. ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ సమయంలో పాత నిర్మాణాల మధ్య కనుగొనబడింది. శివుని కుమారుడు గణేశునికి చింతామణి అనే పేరుండటంతో ఈ ఆలయానికి అదే పేరు పెట్టారు. కుంభ మహాదేవ్ మందిర్. మణికర్ణిక ఘాట్ సమీపంలో ఉన్న ఈ ఆలయం సముద్ర మథనం ఇతిహాసాన్ని ప్రతిబింబిస్తోంది. కుంభ ఆకారపు శిల్పాలతో శోభాయమానంగా ఉన్న ఈ ఆలయం కారిడార్ ప్రాజెక్టు సమయంలో వెలికితీశారు. అలంకరణలో కుండాకార శిల్పాలు ఎక్కువగా కనిపించడంతో దీనికి కుంభ మహాదేవ్ అని పేరు వచ్చింది. భారత్ మాతా మందిర్. ఇది సంప్రదాయ దేవతలకు కాకుండా భారతమాతకు అంకితమైన ప్రత్యేక ఆలయం. మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం క్యాంపస్ లో ఉన్న ఈ ఆలయంలో విగ్రహాల స్థలంలో పాలరాయితో చెక్కబడిన అఖండ భారతదేశ పటం ఉంచబడింది. దేశభక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం కూడా సందర్శించదగిన ప్రదేశం. కాశీ అంటే కేవలం విశ్వనాథ ఆలయమే కాదు, దీనిలో ఎన్నో రహస్య గమ్యస్థానాలు, అరుదైన దేవాలయాలు ఉన్నాయి. ఒకసారి ఈ విశేషమైన ఆలయాలను కూడా దర్శిస్తే కాశీ పర్యటన మరింత ఆధ్యాత్మికంగా మారుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.